ప్రతి ఏటా ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బ్లాక్ బస్టర్స్, మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్ అవుతాయి, ఇంకొన్ని రికార్డ్ కలెక్షన్స్ అందుకుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ఎన్నేళ్లు అయినా క్రేజ్ తగ్గదు సరికదా, ఇంకా ఇంకా పెరుగుతుంటుంది. అలాంటి మూవీనే దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. 30 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ఇప్పుడు అరుదైన గౌరవం అందుకోబోతోంది. ఇండియన్ సినిమాకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టబోతోంది. వెండితెరపై అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. 30 ఏళ్ల క్రితం హిందీ ఇండస్ట్రీ అలాంటి అద్భుతాన్నే చూసింది. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ప్రేమ కథ చూసి సినిమా ప్రపంచమే నివ్వెరపోయింది. నాటి నుంచి ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఆడుతూనే ఉంది, మధుర స్మృతులను కొనసాగిస్తూనే ఉంది. దిల్వాలే అనగానే ముంబైలోని మరాఠా మందిర్ గుర్తుకు వస్తుంది. ఏళ్లుగా ఈ థియేటర్లో డీడీఎల్జేను ప్రదర్శించారని ప్రతి సినిమా ప్రేమికుడికి తెలుసు. అయితే ఇప్పటికీ ఈ ప్రేమ కావ్యం మరాఠా మందిర్లో ప్రదర్శిస్తున్నారు థియేటర్ యజమానులు. చాలా ఏళ్లు రెగ్యులర్ షోస్ పడ్డాయి. ఇప్పుడు ఒకే ఆట నడుస్తోంది. 30 ఏళ్లుగా ఒక సినిమా ఒకే థియేటర్లో ప్రదర్శింపబడడం ప్రపంచ సినిమా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో జరిగే అవకాశం కూడా లేదు. షారుఖ్, కాజోల్ జంటగా నటించిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రం 1995 అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్తో 30 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా లండన్లోని సీన్స్ ఇన్ ద స్క్వేర్లో ఈ సినిమాలోని ఫేమస్ స్టిల్ను కాంస్య విగ్రహంగా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రవాస భారతీయులు ప్రేమ కథ ఆధారంగా దర్శకుడు ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన డీడీఎల్జే ఇండియాలోనే 89 కోట్లను రాబట్టింది. విదేశాల్లో దాదాపు 14 కోట్లు రాబట్టింది. అంటే 30 ఏళ్ల క్రితమే 100 కోట్లు కొల్లగొట్టింది. షారుఖ్ ఖాన్ ను లవర్ బాయ్ గా నిలబెట్టింది. కాజోల్, షారుఖ్ల జంటకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్న ఈ మూవీ బాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. డీడీఎల్జే ఓ అజరామర ప్రేమ కావ్యంగా సినీ చరిత్రలో నిలిచిపోయింది.